హాయ్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి భోగి, కనుమ అలానే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇది నిన్నటి వీడియో. మేమైతే ఊరొచ్చాము తణుకు అనమాట. ఇంకా మా మామయ్య గారు నిన్నైతే ఇంకా పందాలకైతే వెళ్ళారండి చూడటానికి. అక్కడ ఎవరో మన పందెం కోడి పుంజు మాంసం అయితే ఇచ్చారు. ఇంకా దాన్ని అయితే తీసుకొచ్చారండి. దాన్ని అయితే శుభ్రంగా 3 సార్లు అయితే కలుపుకున్నాను. దాంట్లోకి కొంచెం అయితే చెక్క, లవంగాయి అలానే ధనియాలు కొంచెం వేపుకుంటున్నానండి. కొబ్బరి ఉన్నా కానీ బాగానే ఉండిద్ది. ఇంకైతే నేను ఈ పందెం కోడి మాంసాన్ని అయితే నాటుకోడి మాంసం అండి శుభ్రంగా 3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నాను. ఇలా కుక్కర్లో వండుతున్నానండి. చాలా సింపుల్గా కొద్దిగా తీసుకొచ్చారు. ఇంకా దాన్నే కొంచెం చపాతీల్లో కానీ చేస్తున్నాను. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా సన్నగా అయితే నేను ఇలా ముక్కలు చేసుకున్నాను. సన్నగా అయితే ఉల్లిపాయలు చేసుకున్నానండి. మనకి తగినంత నూనె వేసుకొని శుభ్రంగా చక్కగా ఈ ఉల్లిపాయలని ఎరుపు రంగులో వచ్చేంత వరకు అయితే వేయించుకుంటున్నాను. దీంట్లోకి చిన్న టమాటో ఒకటి, అలానే 3 అది పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా కట్ పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం బాగా ఎరుపు రంగు వచ్చేటట్లుగా వేపుకుంటున్నానండి. ఇది మా అత్తయ్య గారి ఇంట్లో చేసిందన్నమాట వీడియో. చాలా చిన్నగా సైలెంట్గా చేశానండి. ఇంకా మా అత్తయ్య గారు చూస్తారేమన్నా కొంచెం భయంతో అయితే చేశాను. ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని కూడా వేయించుకున్నానండి. తర్వాత టమోటాలను అయితే వేసుకున్నాను. టమోటాలను వేసుకొని ఇంకా చక్కగా టమోటాలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి రెండు కూడా. ఇంకా మేము ముగ్గురుమే తింటామండి కూర. నేను, మా హస్బెండ్, మా బావగారు తింటాము. అందుకని కొంచెం గ్రేవీ ఉండేటట్టుగా చపాతీల్లో కన్నట్టుగా చేశాను. ఇంకా టమాటాలు కూడా వేగిపోయిందండి. కడిగి పెట్టుకున్న ఈ మాంసాన్ని అయితే వేసుకొని కొంచెం అయితే పసుపు వేసుకున్నాను. నేను ఈవినింగ్ అండి నేను చేసింది. అలానే కల్లుప్పు వేసుకుంటున్నాను కొంచెం సరిపడంత. ఇక్కడ శుభ్రంగా అయితే ఇప్పుడు బాగా కలపాలి. మన అందరికీ తెలిసిందేనండి, మనకి నాటుకోడి ఏదైనా కానీ చాలా ఎక్కువసేపు ఉడకాలి. పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. నాకు కూర మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం కారం ఎక్కువైందండి. దాంట్లో గ్రేవీ కావాలని జీడిపప్పులు కూడా వేసుకున్నాను. మామూలుగా చక్కగా ఎండు కొబ్బరి కాల్చి వేస్తారండి. మా అత్తయ్య గారు కొబ్బరి వద్దులే ఎందుకు సాయంత్రం పూట అనేసి అన్నారు. అందుకే నేను కొబ్బరి వేయలేదు. నేను ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలాలకి ఈ ముక్కలన్నీ పట్టాలి కదండి. నేను ఒక 5 నిమిషాల నుంచి ఇలా అయితే మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. తర్వాత కారం వేసానండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర వంట వేరుగా ఉండిద్ది, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర వంట వేరుగా ఉండిద్ది. నేను కారం ఎక్కువ వేసేసానండి. ఆ స్పూన్ కూడా కొంచెం అంటే ఎక్కువ వేసేసాను. ఇంకా మా హస్బెండ్ తిని ఎక్కువైంది, ఎందుకు ఇంత కారం వేసుకున్నావు అనేసి అన్నారు. కారం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఉంచానండి. మొత్తానికి ఇంకా పచ్చిమిరకాయలు, కారం ఇవి వేసేసరికి ఎక్కువైపోయింది అనమాట. నేను మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తే కొంచెం భయంగా కూడా చేస్తానండి కూరలో. అందువలన కారం ఎక్కువ వేసాను. చూసారా కారం కొంచెం మీరైతే తగ్గించుకోండి. సో ఇంకా నేను అది కొంచెం గ్రేవీ కూడా కావాలి కదా అనేసి ఆ ధనియాలు, చెక్క, లవంగాయి అలానే జీడిపప్పులు కూడా వేసుకున్నాను కొంచెం గ్రేవీ కోసమని. మొత్తానికైతే శుభ్రంగా అది కూడా వేసి కలిపి మనం మిక్సీ పెట్టిన జారు ఉండేది కదండి, జారులోనైతే ఇంకా నేను కొంచెం నీళ్ళు పోసుకొని ముక్కలు కొద్దిగా మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. మనం నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసుకోండి. మటన్ ఇది నాటుకోడి కూడా ఉడకాలి కదండి, అదండి. ఇంకా నేను కొంచెం నీళ్ళు కూడా పోసుకొని ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 12 విజిల్స్ వచ్చేంత వరకు అయితే తీసానండి. తర్వాత ఇంక నేను ఆల్రెడీ పుల్కాలు అయితే వేసుకొని తిన్నాను. కారం అయితే ఎక్కువైపోయింది. ఫస్ట్ నేనే తిన్నాను.
వాళ్ళందరూ లేట్గా వచ్చారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా నేను మా అత్తయ్య గారు అయితే తొందరగా తినేసాము. చూసారండి, టేస్ట్ బాగుంది. ఎందుకంటే ఒరిజినల్ అండి. నిన్న పందిం కోళ్ళు ఉంటాయి కదా, ఇంకా మా మామయ్య గారు అయితే వెళ్ళి ఇంకా దాన్నే తీసుకొచ్చారు. ఇంకా దాన్నే వండానండి. కొంచెం కారం ఎక్కువైంది కానీ టేస్ట్ చాలా చాలా బాగుందండి. మరి ఒకసారి అందరికీ భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు.